ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అధ్యక్షులు విశ్వప్రసాద్ గారు, వారితో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా నాతో పాటు సుదీర్ఘకాలం ప్రయాణం చేసి అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కానీ నాకు వెన్నంటి ఉన్నటువంటి నా మిత్రులు, మీ అందరికీ తెలుసు, దాదాపు 14 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీని ఇక్కడ నేను అభివృద్ధి చేసి 25 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీని గెలిపించి 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు. దాని తర్వాత జరిగిన పరిణామాల్లో 2014లో పొన్నాల లక్ష్మయ్య గారు నాకు టికెట్ ఇవ్వని సందర్భంలో నేను విధిలేని పరిస్థితుల్లో బీఎస్పీ టికెట్ మీద ఎన్నికల్లో పాల్గొనడం, నేను గెలవటం, దాని తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో కొనసాగటం, మరి నేను నియోజకవర్గ అభివృద్ధికి ఏ రకంగా పనిచేశాను అనేది మరి మీ అందరికీ తెలుసు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా అనేక సందర్భాల్లో నా పనితనాన్ని కొనియాడిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు. మేము ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన నిరుత్సాహపడకుండా ప్రజల సేవలో అంకితమై ఉన్నాం. మరి గత 3 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి బీఎస్పీ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ గారు ఇక్కడ ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు వ్యక్తిగత దూషణలు, రౌడీయిజం చేయటం, ఎక్కడెక్కడి నుంచో మనుషులు తీసుకొచ్చి ఇక్కడ తగాదాలు పెట్టడం, ఇవన్నీ కూడా మేము చూసాం, మీరు కూడా చూశారు. మరి అటువంటి వ్యక్తి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేద్దామనే నిర్ణయానికి రావడం మాకు చాలా బాధ కలిగించింది. మరి మేము కేసీఆర్ గారి విధానాల వల్ల కానీ మరి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా కానీ మేము ఎక్కడ కూడా మాట్లాడలేదు. మేము నియోజకవర్గం అభివృద్ధి, ఇక్కడ సంక్షేమం మాత్రమే మేము దృష్టిలో పెట్టుకుని నడిచాను. నేను నా రాజకీయంలోని 15 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటే కేవలం సిర్పూర్ నియోజకవర్గం మీదనే దృష్టి పెట్టి ఈ ప్రాంత అభివృద్ధి కోసమే నేను పాటుపడ్డాను. కానీ నేను ఎక్కడ కూడా వేరే రాజకీయాలు కానీ వేరే రకంగా నేను ప్రవర్తించలేదు. మరి మొన్న ఏదైతే ప్రవీణ్ కుమార్ గారు కేసీఆర్ గారు కలిశారో అది చూసిన తర్వాత మేమంతా చాలా మనస్తాపానికి గురై ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నా ముఖ్య అనుచరులు మనకింత అవమానం జరిగిన తర్వాత మనం ఈ పార్టీలో ఉండటం సరైనది కాదని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. దానివల్ల మేము మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో రేపు చేరబోతూ ఉన్నాం. ఈ ప్రాంతంలో అభివృద్ధి కోసం, మరి 9 ప్రాజెక్టు కోసం, అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలు ఈ నియోజకవర్గంలో చేయాల్సి ఉన్నాయి. వాటిలన్నింటినీ మొన్ననే ముఖ్యమంత్రి గారు కలిసి ఇక్కడ ఉన్న సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. తప్పనిసరిగా రేపు రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఇక్కడ పనిచేయడానికి మేమందరం కూడా ముందుకు పోతూ ఉన్నాం. రేపు సాయంత్రం 5 గంటలకి వినయ్ గార్డెన్లో గౌరవనీయులు మా జిల్లా మంత్రివర్యులు, ఇన్ఛార్జి మంత్రివర్యులు సీతక్క గారి ఆధ్వర్యంలో పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతూ ఉన్నామని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి పూర్తిగా కృషి చేస్తాం. అదేవిధంగా పాత కొత్త అనే కలయిక లేకుండా మేము ముందుకు పోతాం. చాలామందికి అపోహలు ఉండవచ్చు. చాలామంది రాజకీయాలు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు రకరకాల మాటలు మాట్లాడతారు. కోనప్ప గారు చేరేది అధికార పార్టీలో చేరి ఏదో చలాయించుకుందామని
ఏదో చేద్దామని చెప్పి పదవులు ఆశించి పోతున్నాడని చెప్పి కొద్దిమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీ అందరి సమక్షంలో చెప్తూ ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.